శాసన మండలిలో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు మతం పేరుతో అవమానించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నామని కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదికపై కులాలు మతాలను రెచ్చగొడుతూ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. లడ్డు అంశంపై తమ పార్టీ సభ్యులు మాట్లాడుతుండగా కూటమి నాయకులు అడ్డుపడ్డారని, చివరకు చైర్మన్ పై మతముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. నిన్న మన రాష్ట్రంలో శాసన మండలిలో సాక్షాత్తు మండలి చైర్మన్ మోషన్ రాజు గారి మీద కులం మతం పేరుతో సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్సీలు కులం పేరుతో దూషించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు చట్టసభల్లో కూడా వీళ్ళు అధికార మతంతో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఏంది అంటే, వాళ్ళు కల్తీ లడ్డు వ్యవహారం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పడిపోతా ఉంది. నెయ్యి వ్యవహారం ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీ గ్రాఫ్ పడిపోతా ఉండడంతో ఏమి చేయాలో తెలియక లాస్ట్ కు సాక్షాత్తు మండలి చైర్మన్ గారి మీదే ఎదుగుతాడి తీయడం జరిగింది. అసలు ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు ఏందని ఒకసారి వివరాల్లోకి వెళ్తే, హెరిటేజ్